అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లాసేవ్స్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం అంటే రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అయితే ముఖ్యమైనవి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే రాజ్యాంగానికి లోబడి మాత్రమే ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ, లాయర్‌లు గానీ, కోర్టు గానీ, పోలీసు వారు గానీ పనిచేస్తూ వారి విధులు నిర్వహిస్తుంటారు. కనుక రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. భారత రాజ్యాంగము ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత అనేకసార్లు మార్పులు చేయడం జరిగాయి. రాజ్యాంగం 106 టైమ్స్ అమెండ్ చేశారు. అది డిసెంబర్ 2024లో జరిగింది. రాజ్యాంగంలో మొత్తము 448 ఆర్టికల్స్ ఉన్నాయి. 22 పార్ట్స్గా 12 షెడ్యూల్స్గా ఉన్నాయి. అయితే ఈ రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ను ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం ఉన్నాయి. అందరూ కూడా చట్టం ముందు సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పింది. కోటీశ్వరుడు నుంచి పేదవాడి వరకు, రాజకీయ నాయకుడి నుంచి వ్యాపారవేత్త వరకు, కామన్ మ్యాన్ వరకు కూడా రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తిస్తుంది. దాన్ని గౌరవించాలి. అలా గౌరవించని వేళ రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఒక ముఖ్యమైన ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 23. ఎవరినైనా బలవంతంగా భిక్షాటనకు అంటే పిల్లల్ని బెగ్గర్స్గా చేసి అడుక్కొని సంపాదించుకొని రమ్మని పంపడం చట్టరీత్యా నేరము, రాజ్యాంగపరంగా శిక్షలు ఉంటాయి. ఆర్టికల్ 24 ప్రకారము ఎవరినైనా 14 సంవత్సరాల పిల్లల్ని ప్రమాదకరమైన రసాయన ఫ్యాక్టరీల్లో కానీ చైల్డ్ లేబర్గా చేసినట్లయితే అది కూడా నేరం అవుతుంది. ఆర్టికల్ 300A గురించి కూడా చెప్పారు. రైట్ టు ప్రాపర్టీ అంటే ఎవరైనా ఆస్తులు కలిగిన వ్యక్తులు తమ ఆస్తులు స్వచ్ఛందంగా అనుభవించవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కబ్జా జరగటం, ఇళ్ళు ఆక్రమించుకోవడం, బలవంతంగా రౌడీజంగా కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో కానీ ఆస్తుల ఆక్రమణకు గురవడం జరుగుతుంది. కాబట్టి రైట్ టు ప్రాపర్టీ అనేటటువంటి ఆర్టికల్ ద్వారా మన ఆస్తులు మనం కోర్టులో కేసు ఫైల్ చేసుకొని వాటిని సంరక్షించుకొని అనుభవించే హక్కును మనం కలిగి ఉన్నాం. అది రాజ్యాంగంలో చెప్పబడింది. ఆర్టికల్ 301 ప్రకారము ఏ వ్యక్తి అయినా కూడా ఎటువంటి ట్రేడ్ అండ్ కామర్స్ కూడా చేసుకోవచ్చు. అది రాజ్యాంగంలో చెప్పబడింది. అయితే కొన్ని నియమాలు కూడా దాంట్లో ఉన్నాయి. అంటే ఇండియన్ టెరిటరీలోపు ఎక్కడైనా సరే ఫ్రీగా వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు. ఆర్టికల్ 302 ప్రకారము వర్తక వాణిజ్య కార్యకలాపాలపై పార్లమెంటు వారు కొన్ని నియమాలు, నిబంధనలు విధించే అవకాశం కూడా ఉంటుంది. అది రాజ్యాంగంలో చెప్పబడింది. ఆర్టికల్ 330 ప్రకారము ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి కొన్ని ప్రభుత్వ రంగాల్లో కానీ కొన్ని చోట్ల ఆఫీసులలో రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా కొంతమందిని ఇలా కేటాయిస్తుంటారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఎస్సీ, ఎస్టీస్ వారికి ఇది రాజ్యాంగంలో వర్తింపజేశారు. మరొక ముఖ్యమైన ఆర్టికల్ ఇది ఆర్టికల్ 22. అంటే పోలీసు వారు ఎవరినైనా అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచినప్పుడు ఆ కస్టడీ అంటే నిర్బంధానికి గురి చేసినప్పుడు 24 గంటల లోపుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని, అరెస్ట్ చేసినటువంటి వ్యక్తికి వారి బంధువులకు, మిత్రులకు విషయాన్ని తెలియపరచాలని, ఎందుకు అరెస్ట్ చేశారో కారణాన్ని వివరిస్తూ కూడా చెప్పాలని రాజ్యాంగంలో ఆ ఆర్టికల్ చెప్పబడింది. మన సమాజంలో సహజంగా ఆర్టికల్స్కి లోబడి, రాజ్యాంగానికి లోబడి మాత్రమే అందరూ పనిచేయడం జరుగుతుంది. దీన్ని ఉల్లంఘించినట్లయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. ఆ కేసు వాదించేటప్పుడు కూడా సార్ రాజ్యాంగంలో ఇలా చెప్పారు, దీని ప్రకారం ఇతనికి ఇలాంటి హక్కు ఉంది, దాన్ని ఇతను ఉల్లంఘించాడు, అతను అలా చేయలేదు. ఒక కేసు ఏది జరిగినప్పటికీ కూడా రాజ్యాంగంలో ఆర్టికల్స్ని అనుసరించి వాద ప్రతివాదనల విచారణ జరిగిన తర్వాత కోర్టు వారు దాన్ని పరిశీలనలోకి తీసుకుంటారు. కాబట్టి రాజ్యాంగం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే చట్టాలు కూడా రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తాయి. అంటే ఇప్పుడు సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఐపీసీ, సిఆర్పిసి, బిఎన్ఎస్ ఇవన్నీ చట్టాలు కూడా, యాక్ట్స్ కూడా రాజ్యాంగానికి అనుగుణంగా మ్యూచువల్గా దానికి కంపేర్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో లెంత్ అవుతుంది కనుక చిన్నది చేశాను. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.